Hi everyone, welcome back to my channel Code Optimizers. This is lecture 6. ఈ వీడియోలో మనం ప్యాటర్న్ ప్రింటింగ్ గురించి చూద్దాం. ప్యాటర్న్స్ మొత్తం మనం లూప్స్ యూజ్ చేసి ప్రింట్ చేస్తాం కాబట్టి మీకు ఒకవేళ లూప్స్ కాన్సెప్ట్ ఐడియా లేకపోతే నేను కంప్లీట్ డెడికేటెడ్ వీడియో చేశాను, దాని మీద ఒకసారి అది చెక్ చేయండి. ఒకవేళ మీకు లూప్స్ ఐడియా ఉన్నా కానీ దాంట్లో ఉండే ట్రికీ పార్ట్స్ తెలియకపోతే ఆ వీడియో అట్లీస్ట్ 2x స్పీడ్లోనన్నా చూడండి, ఎందుకంటే మీకు అది ప్రాబ్లమ్ సాల్వింగ్కి పెద్ద ఉపయోగపడకపోయినా కానీ ఇంటర్వ్యూస్లో కానీ అసెస్మెంట్స్లో కానీ అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి ఒకసారి చెక్ చేయండి. కమింగ్ టు దిస్ ప్యాటర్న్ ప్రింటింగ్, నేను దీంట్లో కంప్లీట్ ఫర్ లూప్స్ యూజ్ చేసే చెప్తాను. వైల్ లూప్ అలాంటివి ఏమి యూజ్ చేయను, ఎందుకంటే వైల్ లూప్ ఎక్కువ కన్ఫ్యూజింగ్ ఉంటుంది అండ్ ఫర్ లూప్ ఎక్కువ రీడబుల్గా ఉంటుంది కాబట్టి ఐ విల్ గో విత్ ఫర్ లూప్. సో లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ ప్యాటర్న్. నేను ఏం చేశాను, ఇక్కడ 5 స్టార్స్ ప్రింట్ చేశాను లైన్ బై లైన్. సో లాస్ట్ వీడియోలో మనం ఏం చేసాము, హలో అనే లైన్ బై లైన్ 5 టైమ్స్ ప్రింట్ చేసాం. ఈసారి స్టార్ అని ప్రింట్ చేస్తున్నాం. సో సేమ్ కోడ్ ఉంటుందా, హలో బదులు స్టార్ ప్రింట్ చేస్తే స్టార్ ప్రింట్ అవుతుంది. సో సేమ్ కోడ్ నేను రాస్తున్నా. ఫర్ int I is equals to 1, I less than or equals to 5, I plus plus. ఇలా చేశాక నేను ఏం చేస్తున్నా, system.out.println హలో బదులు స్టార్ ప్రింట్ చేస్తున్నా. సో ఈ విధంగా స్టార్స్ 5 టైమ్స్ ప్రింట్ అవుతుంది. నేను ఒకసారి డ్రై రన్ చేస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇనీషియల్గా ఐలో ఏమని ఉంటుంది, 1 అని ఉండే. నెక్స్ట్ ఏమవుతుంది, కండిషన్ చెక్ ట్రూ అవుతుంది, అందుకని స్టార్ ప్రింట్ అవుతుంది. స్టార్ ప్రింట్ అయ్యాక ఏమవుతుంది, ఈ ln వల్ల ఏమవుతుంది, లైన్ బ్రేక్ అవుతుంది. లైన్ బ్రేక్ అయ్యాక ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ అయినప్పుడు ఐ వాల్యూ 2 ఉన్నాక కండిషన్ చెక్, మళ్ళీ స్టార్ ప్రింట్, తర్వాత లైన్ బ్రేక్, తర్వాత ఇంక్రిమెంట్. అలా 3 అయినప్పుడు ఒక స్టార్ ప్రింట్ అవుతుంది, 4 అయినప్పుడు ఒక స్టార్ ప్రింట్ అవుతుంది, 5 అయినప్పుడు ఒక స్టార్ ప్రింట్ అవుతుంది, అండ్ దెన్ 6 అయినప్పుడు కండిషన్ చెక్ చేస్తే ఏమవుతుంది, 6 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5 ఫాల్స్. కాబట్టి ఇంకా ఈ లూప్ ఎగ్జిక్యూట్ అవ్వదు, బయటకు వచ్చేస్తుంది. సో ఇలా 5 స్టార్స్ లైన్ బై లైన్ ప్రింట్ అవుతుంది. సో ఒకసారి ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే, మన ఐ వాల్యూ 1 ఉన్నప్పుడు ఒక స్టార్ ప్రింట్ అయింది, 2 ఉన్నప్పుడు ఒక స్టార్, 3 ఉన్నప్పుడు ఒక స్టార్, 4 ఉన్నప్పుడు ఒక స్టార్, 5 ఉన్నప్పుడు ఒక స్టార్. సో ఈ విధంగా ప్రింట్ అయింది. ఈ ఫార్మాట్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మై క్వశ్చన్ ఈస్, నేను సేమ్ 5 స్టార్స్ ప్రింట్ చేయాలి కానీ లైన్ బై లైన్ కాదు, సైడ్ బై సైడ్. అంటే ఇలా స్టార్ 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 స్టార్. సో ఇలా 5 స్టార్స్ సైడ్ బై సైడ్ ప్రింట్ చేయాలి. సో ఇల్లాకేమైంది, స్టార్ ప్రింట్ అయ్యాక లైన్ బ్రేక్ అయింది, ఇప్పుడు అవ్వకూడదు. సో ఇల్లాక అయింది లైన్ బ్రేక్ దేనివల్ల, ఈ ln వల్ల. కాబట్టి మనం ఇప్పుడు ఆ ln తీసేస్తే స్టార్స్ సైడ్ బై సైడ్ ప్రింట్ అవుతాయి. సేమ్ 5 స్టార్స్ సైడ్ బై సైడ్ ప్రింట్ అవుతాయి. సో మన స్టేట్మెంట్ వచ్చేసి system.out.print అని రాశాక ఇక్కడ ln రాయం, ln రాయకుండా డైరెక్ట్ స్టార్ అని రాస్తాం. సో ఇలా 5 స్టార్స్ సైడ్ బై సైడ్ ప్రింట్ అవుతుంది. ప్యాటర్న్ ప్రింటింగ్లో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇనీషియలైజేషన్ ఎప్పుడు 1 నుంచి స్టార్ట్ చేయడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే మీరు 0 నుంచి స్టార్ట్ చేసినా కానీ మీకు ప్యాటర్న్ ప్రింట్ అవుతుంది. కానీ ప్లేస్మెంట్ ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు మీరు కొద్దిగా కన్ఫ్యూజన్లోకి వెళ్తారు. కొన్నిసార్లు +1 చేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు -1 చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ సిచ్యువేషన్స్లో మీరు కన్ఫ్యూజ్ అయ్యి అటు ఇటు చేసినా కానీ ప్యాటర్న్ అటు ఇటు వచ్చేస్తుంది. కాబట్టి అలాంటి కన్ఫ్యూజన్స్ని అవాయిడ్ చేసుకొని మీరు ఫాస్ట్గా చేయాలి మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే. కాబట్టి ఇనీషియలైజేషన్ 1 నుంచి స్టార్ట్ చేయండి, అన్ని ప్యాటర్న్స్ సాల్వ్ అవుతాయి. సో దిస్ ఈజ్ వెరీ బేసిక్ ప్యాటర్న్. సో ఒకసారి మనం అదే ప్యాటర్న్ని ప్రింట్ చేసి చూద్దాం. ఫర్ int I is equals to 1, I less than or equals to 5, I plus plus, and then system.out.println స్టార్ అని ప్రింట్ చేసి రన్ చేసి చూస్తే we will get 5 స్టార్స్ లైన్ బై లైన్. ఒకవేళ మనం ఇదే సైడ్ బై సైడ్ రావాలంటే ln తీసేయాలి. ln తీసేసి రన్ చేసి చూస్తే we got 5 స్టార్స్ సైడ్ బై సైడ్. గెటింగ్ ద పాయింట్. స్టార్ పక్కన స్పేస్ రావాలి ఇట్ స్టార్ కనుకుంటే ఇక్కడ మనం స్పేస్ ఇచ్చి చూస్తే we will get 5 స్టార్స్ విత్ స్పేసెస్. గెటింగ్ ద పాయింట్. సో ఇలా మనం ప్రింట్ చేస్తాం. సో అవర్ సెకండ్ ప్యాటర్న్ ఈస్ దిస్. ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం 5 లైన్స్లో స్టార్స్ ప్రింట్ చేస్తున్నాం. ఈచ్ లైన్లో ఎన్ని స్టార్స్ ప్రింట్ చేస్తున్నాం, 5 స్టార్స్ ప్రింట్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఏం చేద్దామంటే మనం ఇది ఇగ్నోర్ చేసేద్దాం. ఓకే, ఇది ఇగ్నోర్ చేసేస్తే మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇది ప్రింట్ చేయాలి. గెటింగ్ ద పాయింట్. ఇది మనం ఇలాగే చేసాం. ఎలాగా, ఫర్ int I is equals to j తీసుకుందాం, j1 is equals to j less than or equals to 5, j plus plus. ఇలా చేసి ఏం చేశాను, system.out.print స్టార్, ln కాదు ప్రింట్ మాత్రమే. ఎందుకు, సైడ్ బై సైడ్ ప్రింట్ అవ్వాలి కాబట్టి. సో ఇలా ప్రింట్ చేశాక ఏం చేయాలి, 5 స్టార్స్ ప్రింట్ అయ్యాక లైన్ బ్రేక్ అవ్వాలి. కరెక్ట్. సో ఇలాగ మనం 5 స్టార్స్ ప్రింట్ చేశాక లైన్ బ్రేక్ అవ్వడానికి system.out.println ఇలా రాస్తే లైన్ బ్రేక్ అవుతుంది. సో ఈ కోడ్ వల్ల మనకేమవుతుంది, జస్ట్ ఇది ప్రింట్ అవుతుంది అంతే కదా, అది ప్రింట్ అయ్యాక లైన్ బ్రేక్ అవుతుంది.
ఇలా ఎన్ని టైమ్స్ జరగాలి? 1 2 3 4 5 టైమ్స్ జరగాలి. అంటే రిపిటేటివ్ టైమ్స్ జరగాలి. రిపిటేటివ్గా జరగాలంటే మనం ఏం చేస్తాం? ఆ కోడ్ని తీసుకుపోయి ఒక ఫర్ లూప్లో పెడతాం. ఇది మనకు రిపిటేటివ్గా జరగాలి. ఎన్ని టైమ్స్ జరగాలి? 5 టైమ్స్ జరగాలి. సో దీని అంతా తీసుకెళ్ళి ఒక ఫర్ లూప్లో పెడతాం. ఇంట్ i ఈజ్ ఈక్వల్స్ టు 1, i లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5, i ప్లస్ ప్లస్. ఇలా అవుటర్ లూప్లో పెట్టడం వల్ల ఏమవుతుంది? ఈ ప్యాటర్న్ ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు ఇది ఎలా ప్రింట్ అవుతుందంటే i వాల్యూ 1 ఉన్నప్పుడు, సో i వాల్యూ 1 ఉన్నప్పుడు ఏమవుతుంది? j వాల్యూ 1 to 5 వరకు రన్ అయ్యి స్టార్ ప్రింట్ అవుతుంది. అంటే 1 2 3 4 5 ఇలా ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ i వాల్యూ 2 అయినప్పుడు ఏమవుతుంది? 1 2 3 4 5 ఇలా ఇన్నర్ లూప్ రన్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటి అంటే అవుటర్ లూప్ ఏం చేస్తుంది అంటే నెంబర్ ఆఫ్ లైన్స్ అని రిప్రజెంట్ చేస్తుంది. ఇన్నర్ లూప్ ఏం చేస్తుంది? ఈచ్ లైన్లో ఎన్ని ప్రింట్ చేస్తున్నాం అనేది రిప్రజెంట్ చేస్తుంది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మీకు ఈ ఒక్క పాయింట్ అర్థమైతే మీరు ఏ ప్యాటర్న్ అయినా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సెకండ్ ప్యాటర్న్ ఒకసారి కోడ్ చేసి చూద్దాం. ఏం చేశాను? ఫర్ ఇంట్ j ఈజ్ ఈక్వల్స్ టు 1 అని తీసుకొని j లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 j ప్లస్ ప్లస్ ఇలా తీసుకొని 5 టైమ్స్ ఏం చేశాను? నేను స్టార్ని ప్రింట్ చేశాను. కరెక్ట్. అండ్ దెన్ ln తీసేయాలి, బయట ln ప్రింట్ చేయాలి. ఎందుకు? 5 స్టార్స్ ప్రింట్ అయ్యాక లైన్ బ్రేక్ అవ్వాలి కాబట్టి. సో నేను ఇలా ఎన్నిసార్లు చేయాలి? 5 టైమ్స్ చేయాలి. సో నేను ఇంకొక ఫర్ లూప్ రాస్తా. బయట 1 నుంచి 5 వరకు రన్ అవుతుంది. రన్ అవి దీంట్ లోపల నేను ఈ ఫర్ లూప్ మొత్తాన్ని పెట్టేస్తాను. సో ఇలా పెట్టేసి ప్రింట్ చేస్తే ఏమవుతుంది? మనకు కావాల్సిన ప్యాటర్న్ ప్రింట్ అవుతుంది. సో ఇది ఇంకా మీకు కొద్దిగా నీట్గా కనిపించాలంటే స్టార్ తర్వాత స్పేస్ ఇవ్వండి. సో ఇలా రన్ చేసి చూస్తే వి గెట్ దిస్ ప్యాటర్న్. నేను ఏమని చెప్పాను? అవుటర్ లూప్ రోస్ని రిప్రజెంట్ చేస్తుందని చెప్పాను, ఎన్ని లైన్స్ అనేది. సో ఇప్పుడు నేను ఒకవేళ 3 అని ఇచ్చాను అనుకో, 3 అని ఇచ్చి రన్ చేస్తే 3 లైన్సే ప్రింట్ అవుతుంది. సో 3 లైన్సే ప్రింట్ అయింది. కరెక్ట్. ఇన్నర్ లూప్ ఏమని చెప్పాను నేను? నెంబర్ ఆఫ్ స్టార్స్ ఇన్ ఈచ్ రో. కాబట్టి నేను 8 అని ప్రింట్ చేస్తే 8 అని ఇస్తే ఈచ్ లైన్లో 8 స్టార్స్ ప్రింట్ అవుతాయి. గెట్టింగ్ ద పాయింట్. సో అవుటర్ లూప్ వచ్చేసి నెంబర్ ఆఫ్ లైన్స్, ఐ మీన్ నెంబర్ ఆఫ్ రోస్కి, ఇన్నర్ లూప్ వచ్చేసి నెంబర్ ఆఫ్ కాలమ్స్కి రిప్రజెంట్ చేస్తాం. సో దిస్ ఈజ్ అవర్ సెకండ్ ప్యాటర్న్. నౌ లెట్స్ సీ ద థర్డ్ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్లో మనం ఏం చేస్తున్నాము? 5 లైన్స్లో స్టార్స్ ప్రింట్ చేస్తున్నాం. అండ్ దెన్ ఈచ్ లైన్లో ఎన్ని స్టార్స్ ప్రింట్ చేస్తున్నాం? 1 2 3 4 5. అంటే ఈచ్ లైన్లో స్టార్ పెరుగుకుంటూ వెళ్తుంది. ఇందాక నేను ఏమని చెప్పాను? అవుటర్ ఫర్ లూప్ నెంబర్ ఆఫ్ లైన్స్కి రిప్రజెంట్ చేస్తుందని చెప్పానా? ఇక్కడ ఎన్ని లైన్స్ ఉన్నాయి? 5 లైన్స్ ఉన్నాయి. సో అవుటర్ ఫర్ లూప్ 5 లైన్స్ వరకు రన్ అవ్వాలి. సో అది రాద్దాం. ఫర్ ఇంట్ i ఈజ్ ఈక్వల్స్ టు 1, i లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5, i ప్లస్ ప్లస్. సో దీనివల్ల ఏమవుతుంది? i వాల్యూ 1 అవుతుంది, 2 అవుతుంది, 3 అవుతుంది, 4 అవుతుంది, 5 అవుతుంది. కరెక్ట్. సో మనం ఇప్పుడు లోపల ఏం చేయాలి? ఈచ్ లైన్లో ఎన్ని స్టార్స్ ప్రింట్ చేయాలనేది చూడాలి కదా. సో ఈచ్ లైన్లో ఎన్ని స్టార్స్ ప్రింట్ అవుతున్నాయి? ఇక్కడ మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఈచ్ లైన్లో i వాల్యూ ఎంత ఉంటే అన్ని స్టార్స్ ప్రింట్ అవుతున్నాయి. ఇనీషియల్గా i వాల్యూ 1 ఉంటే 1 స్టార్, 2 ఉంటే 2 స్టార్స్, 3 ఉంటే 3 స్టార్స్, అలా పెరుగుకుంటూ వెళ్తుంది. సో మనం ఇన్నర్ ఫర్ లూప్ ఏం చేయాలి? 1 నుంచి i స్టార్స్ ప్రింట్ అయ్యేలాగా చూడాలి, అంతే కదా. సో ఇన్నర్ ఫర్ లూప్ వచ్చేసి j ఈజ్ ఈక్వల్స్ టు 1 నుంచి j లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు i j ప్లస్ ప్లస్. ఈచ్ టైం మనం ఏం ప్రింట్ చేయాలి? స్టార్ ప్రింట్ చేయాలి. ఇలా మనం ఆ లైన్లో i స్టార్స్ ప్రింట్ చేశాక ఏం చేయాలి? లైన్ బ్రేక్ చేయాలి. కాబట్టి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ln అని రాస్తే లైన్ బ్రేక్ అవుతుంది. ఇది ఒకసారి డ్రై రన్ చేసి చూద్దాం. ఇనీషియల్గా i వాల్యూ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. 1 ఉన్నప్పుడు j ఎక్కడి నుంచి రన్ అవుతుంది? 1 నుంచి రన్ అవుతుంది. సో j వాల్యూ 1 ఉన్నప్పుడు ఏం చేస్తుంది? కండిషన్ చెక్ చేస్తుంది. 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 ట్రూ, కాబట్టి స్టార్ ప్రింట్ అవుతుంది. స్టార్ ప్రింట్ అయ్యాక j వాల్యూ ఇంక్రిమెంట్. నెక్స్ట్ కండిషన్ చెక్, 2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 ఫాల్స్, కాబట్టి ఈ లూప్ బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయిన తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఎగ్జిక్యూట్ అవ్వడం వల్ల లైన్ బ్రేక్. లైన్ బ్రేక్ అయ్యాక i వాల్యూ 2 అవుతుందా? సో i వాల్యూ 2 అవుతుంది. j వాల్యూ మళ్ళీ 1 నుంచి స్టార్ట్. సో j వాల్యూ 1 ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది? కండిషన్ చెక్, 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 2 ట్రూ, కాబట్టి మళ్ళీ స్టార్ ప్రింట్ అవుతుంది. స్టార్ ప్రింట్ అయ్యాక ఇంక్రిమెంట్, j వాల్యూ 2 అవుతుంది. 2 అయ్యాక 2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 2 ట్రూ, కాబట్టి మళ్ళీ స్టార్ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు j వాల్యూ ఇంక్రిమెంట్, 3 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 2 ఫాల్స్, కాబట్టి ఈ లూప్లోంచి బయటకు వచ్చి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. అది ఎగ్జిక్యూట్ అవ్వడం వల్ల
లైన్ బ్రేక్. గాట్ ద పాయింట్? సేమ్ నెక్స్ట్ I వాల్యూ 3 అయినప్పుడు మళ్ళీ J వాల్యూ ఫస్ట్ నుంచి 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 3 ట్రూ కాబట్టి స్టార్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ J వాల్యూ 2 అవుతుంది, 2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 3 ట్రూ కాబట్టి స్టార్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ J వాల్యూ 3 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 3 ట్రూ కాబట్టి ఇంకొక స్టార్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 4 అవుతుంది, 4 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 3 ఫాల్స్ కాబట్టి ఈ ఫర్ లూప్ బ్రేక్ అయిపోయి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అని ఎగ్జిక్యూట్ అవుతుంది. దానివల్ల లైన్ బ్రేక్. సో ఇలా 1 to 5 లైన్స్ వరకు స్టార్స్ ప్రింట్ అవుతూ వెళ్తాయి. దిస్ ఈజ్ అవర్ థర్డ్ ప్యాటర్న్. ఒకసారి థర్డ్ ప్యాటర్న్ కోడ్ మనం చూద్దాం. ఏం చేశాను, 5 లైన్స్ ఉండడం వల్ల I వాల్యూ 1 నుంచి 5 వరకు రన్ అవుతుంది. రన్ అయ్యాక లోపల ఏం చేస్తున్నాం మనం, ఎన్ని స్టార్స్ ప్రింట్ చేయాలి, I స్టార్స్. కాబట్టి ఫర్ ఇంట్ J ఈజ్ ఈక్వల్స్ టు 1 నుంచి రన్ అవ్వ I స్టార్స్ వరకు ప్రింట్ అవుతుంది. సో J++. ఇలాగ మనం ఏం చేయాలి, స్టార్స్ ప్రింట్ చేయాలి. కానీ ఇక్కడ ln ఉండకూడదు, సైడ్ బై సైడ్ స్టార్స్ ప్రింట్ అవ్వాలి. మొత్తం లైన్ ప్రింట్ అయ్యాక అప్పుడు లైన్ బ్రేక్ చేయాలి. ఇప్పుడు ఈ కోడ్ని ఒకవేళ రన్ చేసి చూస్తే వి గాట్ దిస్. ఇలా మనం థర్డ్ ప్యాటర్న్ని ప్రింట్ చేస్తాం. ఇప్పుడు మనం ఈ 4 ప్యాటర్న్స్ ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. ఇది సిమిలర్ టు థర్డ్ ప్యాటర్న్ అండి, జస్ట్ చిన్న లాజిక్ చేంజ్ చేస్తే ఇవన్నీ ప్రింట్ అయిపోతాయి. ఫస్ట్ ఈ ప్యాటర్న్ని చూద్దాం. ఇది సిమిలర్ టు ఇల్దాకట్ ప్యాటర్నే కదా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దీంట్లో మనం నెంబర్ ఆఫ్ లైన్స్ చూద్దాం, 1 2 3 4 అండ్ దెన్ 5. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇల్దాకట్ కోడ్ ఒకసారి రాస్తున్నా మీకు అర్థం కావడానికి. ఫర్ ఇంట్ I ఈజ్ ఈక్వల్స్ టు 1 నుంచి మనం ఏం చేసాము, 5 వరకు రన్ చేసాం. ఇన్నర్ ఫర్ లూప్ ఏం చేసాము, ఫర్ ఇంట్ J ఈజ్ ఈక్వల్స్ టు 1 నుంచి J లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు I వరకు రన్ చేసాం. సో ఇప్పుడు మనం జనరల్గా J యొక్క బిహేవియర్ చూద్దాం. I వాల్యూ 1 ఉన్నప్పుడు J వాల్యూ ఎంత వరకు రన్ అవుతుంది, J 1 రన్ అవుతుంది అండ్ దెన్ 2 కాగానే బ్రేక్ అయిపోతుంది, కరెక్ట్. నెక్స్ట్ I వాల్యూ 2 ఉన్నప్పుడు J వాల్యూ ఎంత వరకు రన్ అవుతుంది, 1 రన్ అవుతుంది, 2 రన్ అవుతుంది, కరెక్ట్. I వాల్యూ 3 ఉన్నప్పుడు 1 నుంచి 2కి 3 వరకు రన్ అవుతుంది, 4 కాగానే బ్రేక్ అవుతుంది. అండ్ దెన్ I వాల్యూ 4 ఉన్నప్పుడు 1 2 3 4 వరకు రన్ అవుతుంది, 5 కాగానే బ్రేక్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ ప్యాటర్నే కదా ఇక్కడ ఉన్నది. అంటే మనం J బిహేవియర్ అబ్జర్వ్ చేస్తే 1 1 2 1 2 3 అలా రన్ అవుతుంది. సో మనం ఇక్కడ Jని ప్రింట్ చేస్తే సరిపోతుంది కదా. సో లెట్స్ జస్ట్ ప్రింట్ J ఇన్సైడ్. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ J. ఇలా ఒక రో మొత్తం ప్రింట్ అయ్యాక లైన్ బ్రేక్ చేద్దాం, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ln. సో ఇలా ప్రింట్ చేస్తే ఈ ప్యాటర్న్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ కింది ప్యాటర్న్ చూడండి, చాలా సింపుల్. నెంబర్ ఆఫ్ లైన్స్ వచ్చేసి 1 2 3 4 5. మనం ఏం చేస్తున్నాం, రో వాల్యూ 1 ఉన్నప్పుడు ఆ రో మొత్తంలో 1 ప్రింట్ చేస్తున్నాం, 2 ఉంటే ఆ రో మొత్తంలో 2 ప్రింట్ చేస్తున్నాం. సో ఏం చేయాలి, ఈచ్ టైం ప్రింటింగ్ ఏది చేస్తున్నాం, ఇక్కడ I ఏముంటే అది ప్రింట్ చేస్తున్నాం ఆ రో మొత్తం. కాబట్టి ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ బదులు మనం I రాస్తే సరిపోతుంది. సేమ్ కోడ్, జస్ట్ ఆ ప్రింట్ స్టేట్మెంట్లో I రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఈ కోడ్ చెక్ చేయండి, ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. సో మనం ఏం చేస్తామంటే జనరల్గా జావాలో Aకి 65 వాల్యూ ఉంటుంది, Bకి 66 వాల్యూ ఉంటుంది. ఇవి యూనికోడ్ వాల్యూస్ అంటాం. వేరే లాంగ్వేజెస్లో ఎలాగైతే యాస్కీ వాల్యూస్ ఉంటాయో జావాలో యూనికోడ్ వాల్యూస్ ఉంటాయి. సో ఇప్పుడు మనకు Aకి 65 Bకి 66 అలా ప్రతి క్యారెక్టర్కి ఉంటుంది. సో ఇప్పుడు మనం ABC బదులు ఆ నెంబర్స్ రాసి చూద్దాం, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో నెంబర్స్ రాస్తే ఏమవుతుంది, 65 65 66 65 66 67 ఈ ప్యాటర్న్ని ఇలా రాశాను నెంబర్స్లో. సో ఇప్పుడు మనం ఇది అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇది సిమిలర్ టు 1 1 2 1 2 3 లాగే ఉంది కదా. ఏమంటే 64 యాడ్ చేసాం ప్రతిదానికి, దీనికి ప్రతిదానికి 64 యాడ్ చేస్తే ఈ ప్యాటర్న్ వస్తుంది, అంతేనా. మనం ఈ ప్యాటర్న్ ప్రింట్ చేయడానికి ఏం చేసాం, Jని ప్రింట్ చేసాం ఇక్కడ. కాబట్టి Jకి 64 యాడ్ చేస్తే ఇవన్నీ వచ్చేస్తాయి కదా. సో మనం Jకి 64 యాడ్ చేద్దాం. 64 యాడ్ చేస్తే మనకేమొస్తాయి, నెంబర్స్ వస్తాయి. ఏం నెంబర్స్, 65 66 అలా నెంబర్స్ వస్తాయి. మనం ఏం చేయాలి, దాన్ని క్యారెక్టర్లోకి మార్చాలి. కాబట్టి టైప్ క్యాస్ట్ చేయాలి, ముందు బ్రాకెట్లో క్యార్ అని పెట్టి ఈ మొత్తాన్ని ఒక బ్రాకెట్లో పెట్టి దానికి వచ్చే వాల్యూని క్యారెక్టర్ లెక్క మనం కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేసి ప్రింట్ చేస్తే సరిపోతుంది. సో ఇలా మనకి ఈ ప్యాటర్న్ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు సిమిలర్గా ఈ ప్యాటర్న్ కూడా సేమ్ అండి, నెంబర్స్లో రిప్రజెంట్ చేస్తే 65 66 66 67 67 67. ఇది ఎలా ఉంది, 1 2 2 3 3 లాగా ఉంది. సేమ్ 64 యాడ్ చేస్తే సరిపోతుంది. ఈ ప్యాటర్న్ మనం ఎలా ప్రింట్ చేసాం, సేమ్ పక్కన I యూజ్ చేసాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, 64కి I యాడ్ చేయాలి. యాడ్ చేసి దీన్ని మొత్తం టైప్ క్యాస్ట్ చేసి
సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లో పెట్టేయాలి. సో ఇలా చేస్తే ఈ ప్యాటర్న్ కూడా ప్రింట్ అవుతుంది. సేమ్ లాజిక్ మనం ఏం చేస్తాం, అవుటర్ లూప్ని ఎన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంటే అంతవరకు రన్ చేస్తాం. ఇన్నర్ లూప్ ఏమో ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కావాలి కాబట్టి మనం ఐ వరకు రన్ చేస్తాం. లోపల లాజిక్ ఒక్కటి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి, ఎందుకంటే అది ఐ మీద కానీ జే మీద కానీ ఐ ప్లస్ జే మీద కానీ అలా ఏదో ఒక డిపెండెన్సీ ఉంటుంది. అదొక్కటి మీరు కనుక్కోవాలి, అప్పుడు మీకు ప్యాటర్న్ ప్రింటింగ్ చాలా ఈజీ అయిపోతుంది. సో ఇందాక నేను ఏం చేశాను, ఫర్ లూప్ తీసుకొని ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 నుంచి ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 ఐ ప్లస్ ప్లస్, అండ్ దెన్ ఇన్నర్ ఫర్ లూప్ వచ్చేసి జే ఈజ్ ఈక్వల్స్ టు 1 నుంచి స్టార్ట్ అయ్యి జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఐ వరకు రన్ అవుతుంది, అండ్ దెన్ జే ప్లస్ ప్లస్. ఇప్పుడు మనం లోపల ఏం ప్రింట్ చేసాం, ఫస్ట్ టైం అప్పుడు ఎల్ఎన్ తీసేసి జే ప్రింట్ చేద్దాం. ప్రింట్ చేశాక లైన్ బ్రేక్. సో ఇప్పుడు ఈ కోడ్ని రన్ చేసి చూస్తే ఏమవుతుంది, 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5. దీన్నే మనం క్యారెక్టర్లోకి ఎలా కన్వర్ట్ చేసాం, ఇక్కడ క్యారెన్ తీసుకొని ఇక్కడ 64 ప్లస్ జే చేసేస్తే సరిపోతుంది. సో పారాంథసిస్ ఒకసారి చూసుకోండి, అండ్ దెన్ ఇప్పుడు ఇది రన్ చేసి చూస్తే చూడండి ఏబిసి ఏబిసి ఏబిసిడి ఏబిసిడి ఇలా ప్రింట్ అవుతుంది. ఒకవేళ మనం ఐ పెడితే ఏబిబిసిసి అలా ప్రింట్ అవుతుంది. అండ్ దెన్ ఒకవేళ మనం క్యారెక్టర్ ఇదంతా తీసేసి ఇందాకట్లాగా ప్రింట్ చేసుకుంటే జస్ట్ ఐ వాల్యూస్ మనకు 1 2 3స్లో ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తే 1 2 2 3 3 4 4 5 5 5 అలా ప్రింట్ అవుతుంది. సో ఇంతకుముందు చూపించింది బేస్ ప్యాటర్న్, దాని మీద చిన్న మోడిఫికేషన్స్ చేస్తే ఇలా ప్యాటర్న్ ప్రింట్ అవుతుంది. సో అన్నీ ఇలానే ఉంటాయండి, మీకు ఒక్కసారి ప్యాటర్న్ ప్రింటింగ్ అర్థమవుతాయి, మిగతావన్నీ ఈజీగా అర్థమవుతాయి. ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న ప్యాటర్న్ చూద్దాం. లెఫ్ట్ సైడ్ ఉన్న ప్యాటర్న్ ఆల్రెడీ చూసింది, సేమ్ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ స్టార్స్ ప్రింట్ చేసిన ప్యాటర్నే. ఒకసారి దీనికే కోడ్ చూద్దాం. ఏం చేశాను, లైన్స్ 5 ఉండడం వల్ల అవుటర్ ఫర్ లూప్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 నుంచి ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 ఐ ప్లస్ ప్లస్, అండ్ దెన్ ఇన్నర్ ఫర్ లూప్ వచ్చేసి ఇంట్ జే ఈజ్ ఈక్వల్స్ టు 1 జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఐ, ఎందుకంటే ఈచ్ రోలో ఐ స్టార్స్ ప్రింట్ అవుతున్నాయి కాబట్టి, అండ్ దెన్ జే ప్లస్ ప్లస్. లోపల మనం ఏం చేసాం, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ స్టార్, అండ్ దెన్ మొత్తం రో అంతా ప్రింట్ అయ్యాక సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. ఇలా మనకేమవుతుంది, ఈ లెఫ్ట్ ప్యాటర్న్ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు లెఫ్ట్ ప్యాటర్న్కి రైట్ ప్యాటర్న్కి డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ ఈ ప్యాటర్న్ని వర్టికల్గా ఇలా ఫ్లిప్ చేస్తే ఈ ప్యాటర్న్ వస్తుంది, అంతేనా. సో ఇలా వర్టికల్గా ఫ్లిప్ చేస్తే వచ్చే ప్యాటర్న్స్కి మనం కోడ్ ఎలా రాస్తామంటే, సేమ్ ఫస్ట్ దీనికి కోడ్ రాయండి, సింపుల్ థింగ్. ఇలా చేసేస్తే మీకు చాలా ఈజీగా అయిపోతుంది. దీనికి కోడ్ రాశాక అవుటర్ కండిషన్ ఒక్కటి రివర్స్ చేయాలి. రివర్స్ అంటే ఎలా, ఇక్కడ లూప్ వచ్చేసి 1 నుంచి 5 వరకు రన్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, 5 నుంచి 1 వరకు రన్ చేయాలి. అంటే ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 కాకుండా ఐ ఈజ్ ఈక్వల్స్ టు 5 అని రాయాలి. లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 ఉన్నది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అవ్వాలి, ఎందుకు 5 నుంచి 1కి రన్ అవ్వాలి కాబట్టి 5 నుంచి 1కి అంటే తగ్గుకుంటూ వస్తుంది కాబట్టి ఐ ప్లస్ ప్లస్ బదులు ఐ మైనస్ మైనస్ రాస్తాం. సో ఇలా అవుటర్ ఫర్ లూప్ కండిషన్ ఒక్కటి రివర్స్ చేసేస్తే మనకి ఇలా వర్టికల్గా ఫ్లిప్ అయ్యే ప్యాటర్న్ వస్తుంది. మనం దీనికే కూర్చొని ఆలోచించాలి అంటే టైం పడుతుంది. సో మనం ఏం చేస్తాం, జస్ట్ దీనికి రాసి ఫ్లిప్ కొట్టేస్తాం, అవుటర్ ఫర్ లూప్ చేంజ్ చేసేసి. సపోజ్ మనకి ఇందాక ఏం చూసాం, ప్యాటర్న్ 1 2 2 3 3 3 4 4 4 5 5 5 5 కదా. దీన్ని వర్టికల్గా ఫ్లిప్ చేస్తే ఏమొస్తుంది, 5 5 5 5 5 4 4 4 4 3 3 3 2 2 1 ఇలా వస్తుంది ప్యాటర్న్. అండ్ దెన్ ఇంకొక ప్యాటర్న్ చూసాం, అది ఇలా 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5. దీన్ని ఫ్లిప్ కొడితే 1 2 3 4 5 1 2 3 4 1 2 3 1 2 1 ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు చెప్పింది ఒకసారి కోడ్ చేసి చూపిస్తా చూడండి. మనం ఏం చేసాం, ఫస్ట్ ఫర్ లూప్ తీసుకొని ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 నుంచి ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5 ఐ ప్లస్ ప్లస్ ఇలా చేసి, ఇన్నర్ ఫర్ లూప్ వచ్చేసి ఇంట్ జే ఈజ్ ఈక్వల్స్ టు 1 నుంచి స్టార్ట్ చేసి జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఐ జే ప్లస్ ప్లస్ ఇలా చేశాక లోపల మనం ఎల్ఎన్ తీసేసి జస్ట్ స్టార్ ప్రింట్ చేసాం. అండ్ దెన్ బయటకు వచ్చాక సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. ఇలా చేస్తే మనకేమవుతుంది, ఫస్ట్ ప్రింట్ అయిన ప్యాటర్న్ ప్రింట్ అవుతుంది ఇలా. కానీ ఇప్పుడు మనం దీన్ని ఫ్లిప్ చేసి ప్రింట్ చేయాలంటే 5 నుంచి స్టార్ట్ చేయాలి అవుటర్ ఫర్ లూప్, అండ్ దెన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అండ్ దెన్ ఐ మైనస్ మైనస్ ఇలా చేసి ప్రింట్ చేస్తే చూడండి ఫ్లిప్ అయిపోయింది మొత్తం. అండ్ దెన్ మనం లోపల స్టార్ బదులు జే ప్రింట్ చేస్తే ఇలా వస్తుంది.
ఇలాగా. అండ్ దెన్ ఐ ప్రింట్ చేస్తే ఇలా వచ్చేస్తుంది ఈ ప్యాటర్న్. సో యాజ్ సింపుల్ యాజ్ దట్ మనం ఒకటే ప్యాటర్న్ తీసుకున్నాం, దాంట్లో ఉండే వేరియేషన్స్ చూస్తున్నాం. సో మనకు లోపల ఉండే లాజిక్ పార్ట్ ఒక్కటి కొద్దిగా అనలైజ్ చేయగలిగితే సింపుల్ అయిపోతుంది. నౌ లెట్ సీ దిస్ ప్యాటర్న్. ఇది ఇంతకుముందు దానిలాగే ఉంది కదా, స్టార్ 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 స్టార్, సేమ్ ఇలానే ఉంది. ఏమైంది ఇప్పుడు, ముందుల ఏదో గ్యాప్స్ వచ్చాయి అంతేనా. ఇప్పుడు మనం ఆ గ్యాప్స్ని కూడా కన్సిడర్ చేయాలి. ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఒక గ్యాప్ వచ్చింది, ఇక్కడ 2 గ్యాప్స్ వచ్చాయి, ఇక్కడ 3 గ్యాప్స్ వచ్చాయి, ఇక్కడ 4 గ్యాప్స్ వచ్చాయి. సో మొత్తానికి స్పేసెస్ వచ్చాయి, కానీ ఇక్కడ రాలేదు. ఇప్పుడు మనం ఈ ప్యాటర్న్ ప్రింట్ చేయాలి అంటే మనం స్పేసెస్ కన్సిడర్ చేయాలి. ఎందుకు, స్టార్ కంటే ముందు స్పేస్ ఉంది కాబట్టి, ఇక్కడ స్టార్ తర్వాత స్పేస్ ఉంది కాబట్టి మనం ఎంత స్పేస్ ఉన్నా మనకు సంబంధం లేదు. మనకు 2 స్టార్స్ ప్రింట్ అవుతే చాలు, దాని పక్కన స్పేస్ ఉన్నా ఖాళీగా ఉన్నా మనకు కనిపించదు కదా. సో మనం ఇక్కడ కన్సిడర్ చేయము, కానీ ఇక్కడ స్పేసెస్ మనకు కనిపించాలి. ఎందుకు, కొన్ని స్పేసెస్ వచ్చాక ఇక్కడ ఈవెన్గా రావాలి కాబట్టి ఇక్కడ మనం స్పేసెస్ కన్సిడర్ చేయాలి. సో ఎన్ని స్పేసెస్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ 4 స్పేసెస్ ఉన్నాయి, ఇక్కడ 3, ఇక్కడ 2, ఇక్కడ 1, ఇక్కడ 0. అండ్ దెన్ ఎన్ని స్టార్స్ ప్రింట్ చేస్తున్నాం, ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 4, ఇక్కడ 5. టోటల్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఎన్ని, మన లైన్స్ వచ్చేసి 5. ఇప్పుడు చూస్తే మీకు అర్థమయ్యేది ఏంటంటే నెంబర్ ఆఫ్ స్పేసెస్ ప్లస్ నెంబర్ ఆఫ్ స్టార్స్ యాడ్ చేస్తే నెంబర్ ఆఫ్ లైన్స్ వస్తుంది అంతేనా. 4 + 1 = 5, 3 + 2 = 5, 2 + 3 = 5, 1 + 4 = 5. ఇక్కడ లాజిక్ పార్ట్ వచ్చేసి ఇదే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మన ఐ వాల్యూస్ ఏంటి, 1 2 3 4 5, ఇది మనం అవుటర్ ఫర్ లూప్ చెప్తుంది. సో మనం జనరల్గా ఏం చేద్దాము, ఎన్ని స్పేసెస్ ప్రింట్ చేస్తున్నామో చూద్దాం. మనకు ఐ తెలుసు, మనకు లైన్స్ తెలుసు, మనం దీన్ని కనుక్కోగలమా, ఇది ఎలా వస్తుంది, ఇది మైనస్ ఇది చేస్తేనే కదా ఇవి వచ్చేది. 5 - 1 = 4, 5 - 2 = 3. సో అలా వస్తుంది. సో మనం ఈచ్ లైన్లో ఎన్ని స్పేసెస్ ప్రింట్ చేయాలి, 5 - i స్పేసెస్ ప్రింట్ చేయాలి, కరెక్ట్. అలా చేస్తే మనకు ఈచ్ రోలో ఎన్ని స్పేసెస్ కావాలో అన్ని స్పేసెస్ ప్రింట్ అవుతాయి. సో స్పేసెస్ వచ్చేసి 5 - i. అండ్ దెన్ ఈచ్ లైన్లో ఎన్ని స్టార్స్ ప్రింట్ చేస్తున్నాం, 1 2 3, అంటే ఏంది, ఐ స్టార్స్ ప్రింట్ చేస్తున్నాం. సో స్టార్స్ వచ్చేసి ఐ స్టార్స్. సో దీనికి కోడ్ ఎలా రాయాలో మనం చూద్దాం. నేనేమని చెప్పాను, అవుటర్ ఫర్ లూప్ నెంబర్ ఆఫ్ లైన్స్కి రాస్తామని చెప్పా కదా. సో ఇప్పుడు మనం అదే రాద్దాం. ఫర్ int i = 1, i <= నెంబర్ ఆఫ్ లైన్స్ 5 కాబట్టి 5 రాద్దాం, i++. లోపల మనం ఏం రాస్తాము, ఈచ్ రోలో ఏం ప్రింట్ కావాలో అది మనం రాస్తాం. ఇప్పుడు ఈచ్ రోలో ఏం ప్రింట్ కావాలి, 5 - i స్పేసెస్ ప్రింట్ కావాలి, i స్టార్స్ ప్రింట్ కావాలి. సో మనం ఫస్ట్ స్పేసెస్ చూద్దాం. స్పేసెస్ ఎంత, 5 - i కాబట్టి int j = 1 నుంచి j <= 5 - i వరకు రన్ చేస్తాం, j++. ఇలా మనం ప్రింట్ చేసేది ఏంటి, స్పేసెస్. సో జస్ట్ స్పేస్ ఇద్దాం. అండ్ దెన్ ఐ స్టార్స్ ప్రింట్ చేయాలి కదా, సో అది కూడా రాయాలి. ఫర్ int j = 1, j <= i, j++. ఇక్కడ మనం ఏం ప్రింట్ చేస్తాం, స్టార్స్ ప్రింట్ చేస్తాం. అండ్ దెన్ ఇప్పుడు మనకి ఇక్కడ 5 - i స్పేసెస్ ప్రింట్ అయ్యాయి, i స్టార్స్ ప్రింట్ అయ్యాయి. ఇప్పుడు మనకు ఒక రో మొత్తం ప్రింట్ అయినట్లు. ఇప్పుడు మనం ఏం చేయాలి, లైన్ బ్రేక్ system.out.println. ఇలా చేస్తే మనకి ఈ ప్యాటర్న్ ప్రింట్ అవుతుంది. అండ్ ఇంకోటి నేను ఇందాక ఏమని చెప్పాను, అవుటర్ కండిషన్ మారుస్తే ఈ ప్యాటర్న్ ఫ్లిప్ అవుతుందా లేదా చూద్దాం. అది నేను కోడ్ చేసేటప్పుడు చూపిస్తాను. జస్ట్ ఒకసారి ఫ్లిప్ అవుతే ఎలా ప్రింట్ అవుతుంది, స్టార్ 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 అండ్ దెన్ 4 స్టార్స్ అండ్ దెన్ 3 స్టార్స్ అండ్ దెన్ 2 స్టార్స్ అండ్ దెన్ 1 స్టార్, ఇలా ప్రింట్ అవ్వాలి. సో ఇది నేను కోడ్ చేసేటప్పుడు చూద్దాం. ఇప్పుడు చెప్పిన ప్యాటర్న్ ఒకసారి కోడ్ చేసి చూద్దాం. నేనేం చెప్పాను, ఫర్ int i = 1, i <= నెంబర్ ఆఫ్ లైన్స్కి అవుటర్ లూప్ కాబట్టి 5 తీసుకొని, అండ్ దెన్ ఇన్నర్ లూప్లో మనం ఏం చేస్తున్నాం, 5 - i స్పేసెస్ ప్రింట్ చేస్తున్నాం, i స్టార్స్ ప్రింట్ చేస్తున్నాం. సో ఫస్ట్ స్పేసెస్ int j = 1, j <= 5 - i అండ్ దెన్ j++. ఇవి మనం ఏంటివి ప్రింట్ చేసేది, స్పేసెస్. సో స్పేస్ ఇద్దాం. అండ్ దెన్
ఐ స్టార్స్ ప్రింట్ చేయాలి. సో ఇంట్ జే ఈజ్ ఈక్వల్స్ టు 1, జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఐ అండ్ దెన్ జే ప్లస్ ప్లస్. ఇలా మనం ఏం ప్రింట్ చేస్తున్నాం, స్టార్స్. సో ఇక్కడ మనం స్టార్ ప్రింట్ చేద్దాం. అండ్ దెన్ ఇలా ఒక రో మొత్తం ప్రింట్ అయ్యాక లైన్ బ్రేక్. ఇప్పుడు మనం ఈ కోడ్ని రన్ చేసి చూస్తే మనకు కావాల్సిన ప్యాటర్న్ వచ్చేసింది. సో ఇది ఫ్లిప్ అవుతుందా లేదా చూడాలంటే అవుటర్ కండిషన్ మార్చాలి. ఇక్కడ 5, ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1, ఇక్కడ వచ్చేసి మైనస్ మైనస్. ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేసి చూస్తే ఫ్లిప్ అయింది. సో ఇలా మనం ఈ ప్యాటర్న్ని ప్రింట్ చేస్తాం. నౌ లెట్స్ సీ దిస్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ప్యాటర్న్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, సేమ్ ఇక్కడ ముందు స్పేసెస్ ఉన్నాయి అండ్ దెన్ స్టార్స్ ఉన్నాయి. సో ఎన్ని స్పేసెస్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ 1 స్పేస్, ఇక్కడ 2 స్పేసెస్, 3 స్పేసెస్, 4 స్పేసెస్. మన నెంబర్ ఆఫ్ లైన్స్ ఎన్ని, 1 2 3 4 5 అండ్ దెన్ టోటల్ లైన్స్ 5 కాబట్టి ఇక్కడ 4 స్పేసెస్, 3 స్పేసెస్, 2 స్పేసెస్, 1 స్పేస్, 0 స్పేస్. సో ఇక్కడ మనకి ఏమైంది, ఇవి ఐ వాల్యూస్ కాబట్టి మనం ఏం చేయొచ్చు, 5 - 1 5 - 2 5 - 3 చేసి అలా స్పేసెస్ డిటెక్ట్ చేయొచ్చు. సేమ్ ఇందాకట్లాగా స్పేసెస్ వచ్చేసి ఎన్ని, 5 - I. కానీ ఇక్కడ స్టార్స్ ఎన్ని ఉన్నాయి, 1 ఉంది, ఇక్కడ 3 ఉన్నాయి అండ్ దెన్ 5 ఉన్నాయి అండ్ దెన్ 7 అండ్ దెన్ 9. ఇది ఒకటి ఎక్స్ట్రా స్టార్ వచ్చింది బై మిస్టేక్. సో ఇక్కడ టోటల్ 9 స్టార్స్ ఉన్నాయి. సో ఇప్పుడు చూస్తే మనకు ప్రతిసారి మన దగ్గర ఐ వాల్యూ మాత్రమే ఉంటుంది, కరెక్ట్. సో మనం ఐ వాల్యూలోంచి మనం జే వాల్యూ డిటెక్ట్ చేయాలి. జే వాల్యూ ఎందుకు, నెంబర్ ఆఫ్ స్టార్స్ కోసం. సో ఇప్పుడు మనం చూస్తే వీటికి ఉన్న రిలేషన్ చూడండి. సో ఇక్కడ 2 ఉంటే మనకు 3 రావాలి, 3 ఉంటే 5 రావాలి. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ డబల్ చేసి -1 అవుతుందా. సో ఇప్పుడు చూడండి 2 × 1 -1 అంటే 1. ఇప్పుడు ఇక్కడ చూస్తే 2 2s 4 -1 is 3, 2 3s 6 -1 is 5, 2 4s 8 -1 is 7, 2 5s 10 -1 is 9. సో జస్ట్ ఆడ్ నెంబర్స్ అండి. సో 1 3 5 7 9. సో ఆడ్ నెంబర్స్కి మనం ఏం చేస్తాం, 2 × I - 1లో రిప్రజెంట్ చేస్తాం కదా. సో ఇప్పుడు స్టార్స్ కూడా మనకు అంతే. సో స్టార్స్ వచ్చేసి 2 × I - 1 ఇలా ప్రింట్ అవ్వాలి. సో ఇప్పుడు దీనికి మనం కోడ్ చూస్తే అవుటర్ ఫర్ లూప్తో మనం ఏం చేస్తాం, నెంబర్ ఆఫ్ లైన్స్ కోసం. సో ఇంట్ I ఈజ్ ఈక్వల్స్ టు 1 నుంచి స్టార్ట్ అయ్యి I లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 I ప్లస్ ప్లస్. ఇది నెంబర్ ఆఫ్ లైన్స్ కోసం. ఇన్నర్ ఫర్ లూప్లో మనం ఏం చేయాలి, ఫర్ ఇంట్ j ఈజ్ ఈక్వల్స్ టు 1. ఫస్ట్ మనకు ప్రింట్ అవ్వాల్సింది స్పేసెస్ కాబట్టి j ఈజ్ ఈక్వల్స్ టు 1 నుంచి j లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 - I స్పేసెస్ కాబట్టి 5 - I తీసుకుందాం. అండ్ దెన్ system.out.print స్పేస్. అండ్ దెన్ మనకు స్టార్స్ ఎన్ని కావాలి, 2 × I - 1 కాబట్టి ఫర్ ఇంట్ j ఈజ్ ఈక్వల్స్ టు 1, j లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 × I - 1 j ప్లస్ ప్లస్. అండ్ దెన్ స్టార్స్ system.out.println స్టార్. అండ్ దెన్ we break the line after printing complete row. సో ఇలా ప్రింట్ చేస్తే ఈ ప్యాటర్న్ వస్తుందండి. అండ్ దెన్ ఇక్కడ మనం రైట్ ఉన్న స్పేసెస్ని ఎందుకు కన్సిడర్ చేస్తున్నాం అంటే అక్కడ ఎన్ని స్పేసెస్ వచ్చినా మనకు సంబంధం లేదు, కానీ లెఫ్ట్ ఎన్ని స్పేసెస్ ఉన్నాయనేది మనకు కంపల్సరీ అవసరం. ఎందుకంటే ఒక్క స్పేస్ మిస్ చేసా కానీ ఇక్కడ ఏమవుతుంది, స్టార్ రీప్లేస్ అవుతుంది, ఇక్కడ ముందుకు వచ్చేస్తుంది. అప్పుడు ప్యాటర్న్ ప్రింట్ అవ్వదు, ఆడ్గా ప్రింట్ అవుతుంది ప్యాటర్న్. కాబట్టి మనకు ఎగ్జాక్ట్ ప్యాటర్న్ కావాలి అంటే మనం లెఫ్ట్ ఉండే స్పేసెస్ని కన్సిడర్ చేయాలి. ఇప్పుడు చెప్పిన ప్యాటర్న్ ఒకసారి కోడ్ చేసి చూద్దాం. సో అవుటర్ లూప్ వచ్చేసి లైన్స్ కోసం 1 నుంచి స్టార్ట్ అయ్యి 5 వరకు రన్ అవుతుంది. అండ్ దెన్ ఇన్నర్ లూప్లో మనం ఏం చేస్తున్నాము, ఫస్ట్ స్పేసెస్ ప్రింట్ చేస్తున్నాం. ఎన్ని స్పేసెస్, 5 - I స్పేసెస్. సో j ప్లస్ ప్లస్ అండ్ దెన్ ఐఎమ్ ప్రింటింగ్ స్పేసెస్. అండ్ దెన్ నెక్స్ట్ ఏం చేయాలి, ఎన్ని స్టార్స్ ప్రింట్ చేయాలి నేను, 2 × I - 1. సో j లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 × I - 1. ఇప్పుడు j ప్లస్ ప్లస్ ఐఎమ్ ప్రింటింగ్ స్టార్. ఇక్కడ ln తీసేద్దాం. అండ్ దెన్ ఆఫ్టర్ ప్రింటింగ్ కంప్లీట్ రో ఐఎమ్ బ్రేకింగ్ ద లైన్. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూస్తే ఏమవుతుంది, వీ గాట్ దట్ ప్యాటర్న్. దీన్ని మనం కండిషన్ రివర్స్ చేసి ఫ్లిప్ చేయొచ్చా అంటే చూద్దాం. ఐని 5 చేసేసి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అండ్ దెన్ I -.
ఇప్పుడు ఒకవేళ రన్ చేసి చూస్తే ఫ్లిప్ అయిపోయింది. సో దిస్ ఈజ్ హౌ వి ప్రింట్ దిస్ ప్యాటర్న్. నౌ లెట్స్ సీ దిస్ లాస్ట్ ప్యాటర్న్. దీన్ని బటర్ఫ్లై ప్యాటర్న్ అని అంటారు. సో బటర్ఫ్లై లాగా మీకు కనిపించకపోయినా కానీ ఇది బటర్ఫ్లైయే. సో ఇలా చూస్తే మీకు కొద్దిగా బటర్ఫ్లై లాగా అనిపించవచ్చు. ఇంతవరకు మనం సాల్వ్ చేసిన ప్యాటర్న్స్ అన్నిటినీ కలిపితే ఈ ప్యాటర్న్ వస్తుంది. సో ఈ ప్యాటర్న్ మనం చేసిందే, ఈ ప్యాటర్న్ మనం చేసిందే, ఈ ప్యాటర్న్ చేసాం, ఈ ప్యాటర్న్ చేసాం. సో ఈ అన్నిటిని ప్యాటర్న్స్ని కలిపితే బటర్ఫ్లై ప్యాటర్న్ వస్తుంది. సో మనం దీన్ని బ్రేక్ చేద్దాం. నేను ఏమని చెప్పాను, వర్టికల్గా ఫ్లిప్ ఎలా చేయాలో ఒక ప్యాటర్న్ని నేర్పించాను. సో ఇప్పుడు వర్టికల్గా ఫ్లిప్ చేయాలి అంటే ఈ పార్ట్ నుంచి వర్టికల్గా దీన్ని ఫ్లిప్ చేస్తే ఈ పార్ట్ వస్తుంది కదా, ఏమంటే ఇది కూడా డబుల్ టైం వస్తుంది. సో మనకి ఇక్కడి వరకే ఫ్లిప్ అవ్వాలి, కానీ ఈడి వరకు ఫ్లిప్ చేస్తే ఇది డబుల్ టైం వస్తుంది. వచ్చినా పర్లేదు అనుకొని కోడ్ రాద్దాం. డబుల్ టైం రాకుండా ఎలా చేయాలో నేను చెప్తాను. ఇక్కడి వరకు మనం చూస్తే మనకేమైంది, ఎన్ని లైన్స్ ఉన్నాయి, 1 2 3 4 5 లైన్స్ ఉంది. నేను కోడ్ క్లీన్గా స్టెప్ బై స్టెప్ రాస్తాను, ఒకసారి క్లియర్గా చూడండి. సో 5 లైన్స్ ఉండడం వల్ల నేను అవుటర్ ఫర్ లూప్ని 5 టైమ్స్ రన్ చేస్తాను. సో ఫర్ int I is equals to 1, I less than or equals to 5, I plus plus. ఇది నా అవుటర్ ఫర్ లూప్. సో నేను దీంట్లో ఏం చేస్తాను, ఇక్కడ నేను రాసే కోడ్ ఏం చెప్తుంది, ఈచ్ రోలో మనం ఎన్ని స్టార్స్ ప్రింట్ చేస్తున్నాం ఆర్ ఎన్ని స్పేసెస్ ప్రింట్ చేస్తున్నాం అనేది డిసైడ్ చేస్తుంది. సో ఇక్కడ ఈచ్ రోలో ఏం జరుగుతుందో చూద్దాం. సో ఈచ్ రోలో మనకి ఏం జరుగుతుంది, కొన్ని స్టార్స్ ప్రింట్ అవుతున్నాయి, కొన్ని స్పేసెస్ ప్రింట్ అవుతున్నాయి, మళ్ళీ కొన్ని స్టార్స్ ప్రింట్ అవుతున్నాయి. సో ఎన్ని స్టార్స్ ప్రింట్ అవుతున్నాయి, ఎన్ని స్పేసెస్ ప్రింట్ అవుతున్నాయి ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనకి ఎన్ని స్టార్స్ ప్రింట్ అవుతున్నాయి, ఐ స్టార్స్ కదా. సో మనం ఐ స్టార్స్ ప్రింట్ చేద్దాం ఫస్ట్. సో నేను ఏం చేస్తున్నా, ఫర్ ఇంట్ j ఈజ్ ఈక్వల్స్ టు 1, j లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు i, j ప్లస్ ప్లస్ అండ్ దెన్ ప్రింట్ స్టార్. సో ఇలా నేను స్టార్స్ ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు నాకు ఎంతవరకు ప్రింట్ అవుతుంది, ఈడి వరకు ప్రింట్ అవుతుంది. లైన్ బ్రేక్ చేయలేదు, బట్ స్టిల్ ఇక్కడ వరకు నేను రాశాను. సో ఇప్పుడు నీకు ఎన్ని స్పేసెస్ ప్రింట్ అవుతున్నాయో చూడాలి. సో నేను జనరల్గా చూస్తే ఇక్కడ 2 స్టార్స్ మిస్సింగ్ అవుట్, 2 స్పేసెస్, ఇక్కడ 4 స్పేసెస్, ఇక్కడ 6 స్పేసెస్ అండ్ దెన్ ఇక్కడ నీట్గా రాస్తే తెలుస్తుంది, ఇక్కడ 8 స్పేసెస్ వస్తాయి టోటల్గా. సో నేను ఒకవేళ ఇక్కడ ఎగ్జాక్ట్గా హాఫ్కి బ్రేక్ చేసి చూస్తే ఏమవుతుంది, స్పేసెస్ ఎన్ని వస్తున్నాయి, ఇక్కడ 4 స్పేసెస్, 3 స్పేసెస్, 2 స్పేస్, 1 స్పేస్, 0 స్పేస్. జస్ట్ హాఫ్కి బ్రేక్ చేసి ఇంత కన్సిడర్ చేస్తే కరెక్ట్. సో జస్ట్ దీనికి డబల్ వస్తున్నాయి కదా. సో 4కి డబల్ 8, 3కి డబల్ 6, 2కి డబల్ 4 అన్ని స్పేసెసే కదా వస్తున్నాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని ఎలా ఫిగర్ అవుట్ చేసాం మనం, ఇల్దాక అట్లాగనే 4 3 2 1 ఎలా చేసాం, 5 - i కదా చేసింది. సో మన ఐ వాల్యూస్ ఇవి, ఐ వాల్యూస్ అన్నిటిలోంచి మనం సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఇవి వస్తాయి. మనం దీనికి డబల్ స్పేసెస్ ప్రింట్ చేయాలి, అంటే 2 × 5 - i అన్ని స్పేసెస్ ప్రింట్ చేయాలి. సో నేను ఇంకొక ఫర్ లూప్ రాస్తున్నా. ఫర్ int j ఈజ్ ఈక్వల్స్ టు 1, j లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 2 × 5 - i, j ప్లస్ ప్లస్ అండ్ దెన్ నేను ఇన్ని స్పేసెస్ ప్రింట్ చేయాలి. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడి వరకు అయిపోతుంది. నెక్స్ట్ నేనేం చేయాలి, స్టార్స్ ప్రింట్ చేయాలి. ఎన్ని స్టార్స్ ప్రింట్ చేయాలి, సేమ్ ఐ స్టార్స్ ప్రింట్ చేయాలి. సో ఇంట్ j ఈజ్ ఈక్వల్స్ టు 1, j లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు i, j ప్లస్ ప్లస్ ఏం ప్రింట్ చేయాలి, స్టార్ ప్రింట్ చేయాలి. ఇప్పుడు స్టార్స్ తర్వాత స్పేసెస్ తర్వాత స్టార్స్ ప్రింట్ అయ్యాక నా రో కంప్లీట్ అవుతుంది. రో మొత్తం అయిపోయాక నేను లైన్ బ్రేక్ చేయాలి. ఇలా చేస్తే నాకేమవుతుంది, ఈ పైన ప్యాటర్న్ ప్రింట్ అవుతుంది. పైన ప్యాటర్న్కి కింద ప్యాటర్న్ ప్రింట్ అవ్వాలంటే ఏం చేయాలి, ఫ్లిప్ కోడ్ రాస్తే సరిపోతుంది కదా. సో నేను ఇదే సేమ్ కోడ్ని మళ్ళీ కింద రాసి అవుటర్ కండిషన్ని మారుస్తే ఈ ప్యాటర్న్ కింద ఈ ప్యాటర్న్ ప్రింట్ అవుతుంది, అంతే కదా. సో ఒకసారి అది కోడ్ చేసి చూద్దాం, మీకు క్లియర్ అవుతుంది. ఇప్పుడు చెప్పిన ప్యాటర్న్ ఒకసారి కోడ్ చేసి చూద్దాం. నేనేం చేశాను, అవుటర్ ఫర్ లూప్ నెంబర్ ఆఫ్ లైన్స్ కోసం రాశాను. సో ఇంట్ i ఈజ్ ఈక్వల్స్ టు 1, i లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5, i ప్లస్ ప్లస్. సో దీని తర్వాత నేను ఏం చేశాను, ఫస్ట్ లెఫ్ట్ స్టార్స్ ఎన్ని ప్రింట్ అవుతున్నాయో చూద్దాం. లెఫ్ట్ ఎన్ని స్టార్స్ ప్రింట్ అయ్యాయి, ఐ స్టార్స్ ప్రింట్ అయ్యాయి. సో ఫర్ ఇంట్ j ఈజ్ ఈక్వల్స్ టు 1, j లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు i, j ప్లస్ ప్లస్. ఇలా నాకు లెఫ్ట్లో ఉండే స్టార్స్ ప్రింట్ అయ్యాయి. సో లెట్ మీ ప్రింట్ స్టార్ అండ్ దెన్ ఎన్ని స్పేసెస్ ప్రింట్ చేశాను,
2 ఇంటూ 5 మైనస్ ఐ కదా. సో అన్ని స్పేసెస్ ప్రింట్ చేద్దాం. j ఈజ్ ఈక్వల్స్ టు 1, j లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 5 మైనస్ ఐ. ఇన్ని స్పేసెస్ ప్రింట్ చేయాలి. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println స్పేసెస్ అండ్ దెన్ మళ్ళీ ఐ స్టార్స్ ప్రింట్ చేయాలి కదా. సో ఇంట్ j ఈజ్ ఈక్వల్స్ టు 1, j లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఐ j ప్లస్ ప్లస్. ఇలా నేను స్టార్స్ ప్రింట్ చేయాలి. సో ln తీసేసి స్టార్ అండ్ దెన్ ఇప్పుడు లైన్ బ్రేక్ చేయాలి. ఇలా చేస్తే నాకు ఏమవుతుంది, అప్పర్ ప్యాటర్న్ ప్రింట్ అవుతుంది. సో ఒకసారి రన్ చేసి చూస్తే సో అప్పర్ ప్యాటర్న్ ప్రింట్ అయింది కదా. సో ఇప్పుడు నేను దీన్ని కండిషన్ రివర్స్ చేయాలి అంటే ఏం చేయాలి, సేమ్ కోడ్ని కాపీ పేస్ట్ చేయాలి. మొత్తం కోడ్ కాపీ చేసి నేను ఇక్కడ కింద పేస్ట్ చేస్తున్నాను చూడండి. సో పేస్ట్ చేశాక నేను ఏం చేయాలి, అవుటర్ కండిషన్ మార్చాలి. 5 నుంచి స్టార్ట్ అయ్యి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 వరకు వెళ్ళి మైనస్ మైనస్ అవుతుంది. సో సేమ్ కోడ్ని కాపీ చేసి అవుటర్ కండిషన్ని మార్చి రన్ చేస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని పైకి లాగితే ఇప్పుడు చూడండి మొత్తం బటర్ఫ్లై ప్యాటర్న్ ప్రింట్ అయింది. ప్యాటర్న్స్లో మనం మెయిన్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే మనకి ఇచ్చిన నెంబర్ ఆఫ్ లైన్స్ మీద, ఐ వాల్యూ మీద అండ్ దెన్ జే వాల్యూ మీద కూడా డిపెండ్ అవుతుంది. కొన్నిసార్లు నేను జే ప్రింట్ చేశాను, 64 ప్లస్ జే అని ప్రింట్ చేశాను. సో ఐ వాల్యూ మీద, నెంబర్ ఆఫ్ లైన్స్ మీద, జే వాల్యూ మీద అండ్ దెన్ కొన్నిసార్లు ఐ ప్లస్ జే కూడా చేయాల్సి వస్తుంది. అలాంటి ప్యాటర్న్ కూడా చెప్తాను. సో అలా డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పటి వరకు చెప్పిన ప్యాటర్న్స్ మీకు అర్థమవుతాయి. ఇప్పుడు ఇచ్చే టాస్క్స్ ఒకసారి చెక్ చేయండి. సో ఫస్ట్ టాస్క్ వచ్చేసి ఈ ప్యాటర్న్ ప్రింట్ చేయండి. ఇది సేమ్ ఈక్వలేటరల్ ట్రయాంగులర్ ప్యాటర్నే అండి. సో ఏమంటే నెంబర్స్ ప్రింట్ చేస్తున్నా, మీకు ఓపిక ఉంటే ఆల్ఫాబెట్స్ కూడా ప్రింట్ చేసి అట్లా డిఫరెంట్ వేరియేషన్స్ ట్రై చేయండి. అండ్ దెన్ సెకండ్ టాస్క్ వచ్చేసి ఇది కొద్దిగా డిఫరెంట్ ఉంటుందండి. సో నేను దీనికి హింట్ ఇస్తాను. దీనికి హింట్ ఏంటి అంటే ఐ ప్లస్ జే మీద డిపెండ్ అయి ఉంటుంది. అది ఒకసారి చూడండి. ఒకవేళ మీరు ఆ లాజిక్ డిరైవ్ చేయలేకపోతే ఎక్స్ట్రా వేరియబుల్ కే అని తీసుకొని 1 అని పెట్టండి. సో మీరు కేని ప్రింట్ చేశాక దాన్ని డిక్రీజ్ చేయండి, ప్రింట్ చేశాక ఈసారి ఇంక్రీజ్ చేయండి, మళ్ళీ డిక్రీజ్, మళ్ళీ ఇంక్రీజ్, అలా చేయడానికి ఏదో ఒకటి ట్రై చేయండి. ఓకే, ఈ రెండింటికి మీరు కోడ్ చేయగలిగితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రిగార్డింగ్ ప్యాటర్న్ ప్రింటింగ్. మీకు ఒకవేళ కంప్లీట్ వీడియో అర్థమవుతే అండర్స్టూడ్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ దెన్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఆ లైక్ నాకు వీడియోస్ చేయడానికి బూస్టప్ లాగా పనిచేస్తుంది.